ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యతిరేకించారు. రాజకీయంగా కక్ష సాధింపు ధోరణితోనే ఎమ్మెల్సీ కవితకి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో చట్టాలు, ఎన్నో రకరకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. కానీ కేంద్రం బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 8.5-9 సంవత్సరాల కాలంలో చూస్తే విపక్షాలను, అదేవిధంగా తన విననటువంటి ప్రభుత్వాలను కానీ వ్యక్తులను కానీ బలవంతంగా వాళ్ళ మీద కక్ష సాధింపుతో జరుపుతాం. అందుకే ఎన్నో ప్రభుత్వాలను కూడా ఈ 8-9 సంవత్సరాలు పడగొట్టే విషయం కూడా చూసినాం. అందులో భాగంగానే కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకవైపు అధికారికంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం, రెండో వైపు కక్షపూరితంగా కేసీఆర్ కుటుంబం మీద దాడులు చేసేటువంటి కార్యక్రమం. అందులో భాగమే ఇవాళ కవిత గారిని లిక్కర్ స్కామ్లో ఇరికించాలనేటువంటి ఒక ఆలోచనతోనే, ఒక కక్ష సాధింపు ధోరణితోనే